హ్మ్. అంటే సాధారణంగా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ టీమ్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయని అనుకోవడానికి లేదు. మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ తెచ్చుకొని, మనం ఒక లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్లి, లేదా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని, ఇదంతా ప్రాసెస్ చాలా టైం పడుతుంది కాబట్టి, ఈ రోజు ఏదన్నా గ్రూప్‌నో, లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళనో ట్రస్ట్ చేయాలంటే కాస్త భయంగా అనిపిస్తుంది. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నారనుకోండి, అది అపార్ట్‌మెంటా, ప్లాటా ఏదైనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికీ, వాళ్ళు ఖచ్చితంగా లీగల్ చెక్ చేసుకొని తీసుకోవాలండి. హ్మ్. తర్వాత ఇబ్బంది పడే బదులు ముందనేది తీసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే. ఎందుకంటే విత్ చాలామంది ఎంతోమంది నష్టపోయిన వాళ్ళున్నారు. ఇప్పుడు ఒక ఇల్లో, ప్లాటో కొనాలంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్‌కి అది ఒక ఎప్పుడు పడితే అంటే ఇయర్‌లీ కొనలేరు గదా! హ్మ్. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా దాన్ని సేవ్ జేసి వాళ్ళు తీసుకుంటా ఉంటారు గాబట్టి, వాళ్ళు మళ్ళా జీవితాంతం బాధపడవలసొస్తుంది. అదేదన్నా మిస్టేక్ అవుతే. కాబట్టి ఏదైతే కొనడానికంటే ముందే హ్మ్. వాళ్ళు దాన్ని సెట్ జేసుకుంటే బావుంటది.